సార్ వచ్చే నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకొస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా పెట్టడం మంచిదే అని అంటారా? మహిళలకు ఇలా ఉచితంగా 100% మంచిది అనుకుంటున్నాం మేమైతే మాత్రం. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఆటో అనేటప్పటికన్నా 30 రూపాయలు 40 రూపాయలు తీసుకున్నాం. ఎక్కువ దిగితే మన దగ్గర మినిమం 20 రూపాయలు ఛార్జెస్ ఉన్నాయి ఆటోకి దిగితే. మరి చిన్న కారు పనులు చేసుకున్న వాళ్ళు వీళ్ళకి వచ్చే కూలిని బట్టి దీన్ని బట్టి ఉంటుంది కదా ఏదైనా. కాబట్టి ఏంటంటే వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది అని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే మాత్రం. మరి వైసీపీ వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, ఆటో వలన అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని. ఆటో అనేది ఎవరు దీన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మీకు అర్జెంట్ అవసరం ఉంది, వెళ్ళాల్సి వస్తుంది, ఆటో ఎక్కేసి వెళ్ళిపోతారు కదా. అందరూ అట్లా ఎక్కువ చెందాలి అనేది కుదరదు కదా. అంటే వైసీపీ ప్రభుత్వంలో మేము ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేసాము, వాళ్ళకి అండగా నిలిచామని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. దేనికి వేసినట్టు లెక్క 10,000 రూపాయలు ఏ పర్పస్కి వేసినట్టు? వాళ్ళు మరి ఆటో డైలీ తోలుకుంటారు కాబట్టి డైలీ వాళ్ళకి ఖర్చులన్నీ పోక 1000 రూపాయలు మిగలొచ్చు, 500 రూపాయలు మిగలొచ్చు. వాటి మీద వాళ్ళు ఇదవ్వచ్చు ఇబ్బంది లేకుండా. మరి దేనికి వేసినట్టు అనేది మరి మనకైతే తెలియదు. వాళ్ళు ఎలా తీసుకున్నారు అనేది కూడా తెలియదు మనకైతే మాత్రం. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న దీన్ని బట్టి కూడా ఉండేది. ఇప్పుడు ఆటో నడపలేని వాళ్ళకి లేదు ఏదన్నా ఆటో తోలే కార్మికులకి ఏదన్నా తోలలేని పొజిషన్లో, యాక్సిడెంట్ అయిన పొజిషన్లో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇస్తే దానికి ఓకే, మనం ఏమంటానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి జీవనాధారం ఉండదు కాబట్టి. ఆటో డ్రైవర్లు అనేవాళ్ళు 99% అందరూ వెహికల్ అనేది తోలుతున్నారు కాబట్టి ఇవాళ మహిళలు కూడా తోలుకుంటున్నారు సిటీస్లో వచ్చేటప్పటికి. మరి ఇబ్బంది ఏం లేదు. మరి వాళ్ళకి ఎందుకు వేసాడనేది ఆయనకి తెలియాలి మరి. అది